మామూలుగా గిఫ్ట్లు చేసే వాళ్ళకి వాటిని వాళ్ళ పిల్లలకి కూడా ఫంక్షన్ ఎందుకంటే అంటే ప్రతి వాళ్ళకి ప్రసాదం చిన్న చిన్న పిల్లలకి పరిచయం ఉంటుంది వాటిని ఏదో పంపిస్తున్నారు అని అడిగితే వాళ్ళ కూర్చోబెట్టండి రాముడి గురించి భగవంతుడి గురించి అయోధ్య గురించి చెప్పండి ఆ నెల తర్వాత ఇంకా నాలుగవది ఏంటంటే ఆ రోజు పెడితే సంపూర్ణమైన వారు మానసికంగా లేదా నువ్వు వీడియో తీసి నాకు పెట్టా నేను సెట్ చేస్తా ఈ భాషలో నువ్వు తెలుగు లెస్స విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి వృషభాను కుల్వారిలో ప్రతిష్ఠించినవి కాగా మిగతా రెండింటిని రాజా విక్రమార్కుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతిష్ఠించిన वाचिक सांसर्गिक ये दोष निवृत्ति अनुकूलत्व प्रसाद सिद्धि द्वारा శ్రీరామచంద్రుడితో వివాహమైన తరువాత తన దగ్గర ఉన్న గిరిజాదేవి అమ్మవారి విగ్రహం సరేలే లాస్ట్లో పోతాం రన్నింగ్ పెట్టినాను వీడియో తీనా రన్ అవుతుంది ఇప్పుడే हर हर महादेव शंभो शंकर రెడ్డమ్మా నీళ్ళంతా పోసినాక బట్ట తీసుకుని కూర్చో సాయి కొట్టవలే
బడికి ఇదైతే వేరే ఐటీ పనులు చెప్పినావు నేనే డబ్బులు నువ్వు కానీ చేసింటావంటే మానగా తగ్గించి చేసింటావు నా లేదు బాక్స్ చెప్ప పను 70 నీదైతే చెయ్యి ఆఫ్ చేసినాడు ఈడే నా చేయదు తిరిగిన అదే నీకు అది దేవుడు ఇచ్చినాడు నాకు దేవుడు ఉన్నది పెట్టేద్దాం ఇది ఆన్ చేసి లేదు మనం చెప్తే రోడ్లో వస్తూ ఉంటుంది మనకి ఈడేం రాదు ఈడ బయట ఇది నువ్వు అనుకుని అంతే బయట అనుకుంటే రోడ్లో వస్తూ ఉంటుంది ఇదేం రాదు. వస్త్రాలకు విజ్ఞప్తి 8:30కే అభిషేకాలు జరుగుతున్నాయి. అయోధ్య శ్రీ రామాలయము ప్రతిష్ఠ సందర్భముగా విద్యార్థి నగర్ అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పాల్గొని అభిషేకాలు దర్శించాలి. తర్వాత 11 గంటలకు సీతారాముల కళ్యాణం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు 11 గంటలకు వచ్చి ప్రతి ఒక్కరు సీతారాం వీక్షించవలసిందిగా కోరుతున్నాం. భక్తురాలు విజ్ఞప్తి 11 గంటల తర్వాత 12 వరకు ప్రతి ఒక్కరూ అన్నదానం వెళ్ళాలని కోరుతున్నాం. మంచి ఆలోచన కలుపుకొని బాబు వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. చేసి లడ్డు చేసి రామచంద్ర ప్రభు లడ్డు చేసి ఏమంటే వస్తే అది అంటే పెట్టచ్చు. చేస్తారు రెడీ చేస్తారు రెడీ ఇప్పుడే చేస్తారు. ఓకే మంచిదే. Thank you.
Laki. అతనికి చెప్పినాం కదా ఫోకస్ చెప్పినారా అతనికి చెప్పింది మీరు చాలేదు స్వామి మైక్ పెట్టినారా మీకు పెట్టింటే ఉండి ఇక్కడ పెట్టింటే స్వామి ఆడ చెక్కితే చాలు సార్ ఆ లిస్ట్ కదా ఇచ్చిన కూర్చోండి స్వామి మైక్ లో భక్తులు అందరూ కింద కూర్చోమని చెప్పి వాళ్ళు వినలేదు ఆయన చెప్పడం మనమే చెప్పాలి మా దయచేసి అందరూ కింద కూర్చుంటే స్వామి అర్చన జరుగుతా ఉంది. అయిన తర్వాత మహామంగళారతి తీర్థ సాధన ఉంటుంది. దయచేసి అందరూ ఆశీర్వదించండి. ప్రశాంతంగా కూర్చోండి. శుభాభ్యాంశో పూర్వ సంకల్పకారేణ నిర్వాణస్యామ వంశాంతి ఘర యనమల గోత్రోపస్య గంగానామస్య కవేలం మణచరణామస్య కాశీ గోత్రోపస్య మునికా శంకానామస్య श्रेष्ठानामि यनमल गोत्रोपस्या वर्देव कृष्णमूर्ति जयलक्ष्मी कृष्णनारायण नामि गोत्रोपस्या शशि बालसुब्रह्मण्य नामस्य उमा शैलजा नामि विश्वम कृष्ण नामस्य शौरी कृष्णवेणी शौरी सायश्री नामस्य अनंत गोत्रोपस्या वासुदेव नामि आरंभ गोत्रोपस्या उदय विक्रम नामस्य बोलका संगता भगवे नामि अन्य ग्रहमूर्ति भागमा देशपूजा नामि जश्वन नित्या नामि चंद्रिका नामि शुभ गोत्रोपस्या पुरासी गोत्रोपस्या वेंकटेश्वर वीडियो गोत्रोपस्या श्रीरा प्रसाद देवी गणेश्वर भगवे नामि अस्य जमानस्य भूमिरेड्डी नामस्य नागपुर गोत्रोपस्या कृष्णा रेड्डी नामस्य भारतम नामि आश्रय नामि मल्ल गोत्रोपस्या वेंकटेश नामस्य सरिता नामस्य बेदी गणेश नामस्य चरकुर गोत्रोपस्या वड्डे रामन नामस्य सुधाकर नामस्य मल्लिक गोत्रोपस्या काशी गोत्रोपस्या गंगू नामस्य साई प्रसाद साई काशी भविक नामस्य मल्लिकार्जुन नामस्य माधवी परमेश्वरी काशी गोत्रोपस्या सुप्रसाद लक्ष्मी जागृति मनसुरी नामि पुनवा गोत्रोपस्या रंगनाथ भरणी अवतार गोत्रोपस्या बालगादु जानकी मुख्य अखिल अनि अवंती नामि अनिल नामि सूर्यनारायण अक्षर गोत्रोपस्या गौतम साई कन्यावती लास्य श्री नामि ऐनोल गोत्रोपस्या यदिस्वामी भावन्त्य गारिणी साई नामस्य रामकृष्ण नामस्य अश्विनी विकित राम सात्विक नामस्य जुड़े मोहन नामस्य श्रीमान गोत्रोपस्या मल्लेश्वरी नियति अक्षरा रास्य नामि अहं चिदंबरम जरूर गोत्रोपस्या
भाग्य मानवस्य शंकर मानसा धीरज नामस्य आशीष मल्लिकार्जुन नामस्य माधवी देवशास्त्री नामी एकल गोस्वामीस्य विकाम श्रीशा बंदाय ऋषिका राय लक्ष्मी नामी गंध नंदी गोत्र दशा शिवकोटि नामी सुधीर अनिल कुमार कल्पना नामी आत्मा भगवात्मलिंगार भूमिरण्यार भूमिरण्यमला गोत्रस्य लक्ष्मी तमरी गोत्रस्य नाम गोत्रनामी भगवान अच्चम्मा लक्ष्मी साके नामस्य आदिनारायणस्य लक्ष्मी लोकेश भव्य नामी भव्य गोत्रस्य वेंकट स्वामी चिदंबरम नामी अंजन नामी चिंदल्लाय नामस्य शेखर बाबू श्रीकार्पण भूमिका मोक्षिका नामी नंदा मोक्षिका नामी हरिका गोत्रस्य यतिश्वा नाम गोविंदा पार्वती पतये शंभो शंकर वेंकटरमण गोविंदा गोविंदा जय श्री राम 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 ఏమ్మా శ్రీరామ राम रामेति రామ రామేతి रमे रामे రమే రామే मनोरमे మనోరమే सहस्रनाम వస్తుంది తత్తుల్యం राम नाम రామ రామ वरानने जय श्री राम జయ శ్రీరామ్ మా ఎనికి రమ్మ అమ్మ వస్తుంది నువ్వు ఎనికి రా అమ్మ రాని ముందుకు పోతున్నాయి అవన్నీ అడ్డం పెట్టుకున్నారబ్బా ఎవరు ఉండే వాళ్ళు అక్కడే ఉండండి హారతి అక్కడికి వస్తుంది మీ దగ్గరికి మీ నుంచి అమ్మాయి అది కెమెరా నిండా అబ్బా ఏమ్మా తీసుకున్నావు దాకా తీసుకున్నా కూర్చోక అట్లా చూడు మరి కెమెరా ఇడుందాకా ఇక్కడ కూర్చోండి కూర్చోండి మా చేతులమ్మా చేతులు ఎత్తుకోవాలమ్మా श्रीराम जय राम जय जय राम భక్తితో ఆ బాలరాముడి దర్శనం అందరూ కూడా కండారా జరిగిద్దాం. మరికొద్ది సేపట్లో కళ్యాణోత్సవం మొదలవుతుంది. దయచేసి ప్రశాంతంగా కూర్చోండి. రామనామం చెప్తూ జయ రామ్ జయ జయ రామ్. స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్య మాసము శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 22/1/2024 సంవత్సరమును అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఆ రాముని ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా దేశం నలుమూలలా కూడా రామనామ స్మరణతో ప్రతి వాడవాడ రామ మందిరాల్లో రాముని భజనలు గావించండి అని విశ్వ హిందూ పరిషత్ లోక్ కళ్యాణ కోసం చేసిన పిలుపు మేరకు ఈ రోజున అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్ రాజావోలు ఎదురుగా విద్యారణ్యానందు గల శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ దేవాలయం నందు ఆలయ ప్రాంగణంలో ఆ బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమం ప్రత్యక్ష వీక్షణ భక్తులందరూ తిరిగించాలని ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఉదయం గణపతి పూజ పుణ్యాహోమము నవగ్రహాలతో పాటు ప్రత్యేక శ్రీ సూక్త పురుషోక్త సూక్తాలతో స్వామివారి పంచామృత అభిషేకము తీర్థ ప్రసాదం మంగళారతి ప్రసాదం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ ఆలయం ముందు స్వామివారికి సీతారామ కళ్యాణ మహోత్సవం జరగడం నిశ్చయించినారు. ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోనే ఆ రామనామాన్ని చెబుతూ అవకాశం ఉంటే ఈ సమీపంలో ఆలయాల్లో ఆ బాలరాముని ప్రతిష్టను కళ్ళారా వీక్షించి సమయం లేని వారు వాళ్ళ పనిచేసే 1229 నిమిషములకు ఆ రామధ్యానాన్ని స్మరించుకొని శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ్ జయ జయ రామ్ అనే నామస్మరణతో ఆ రాముని కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ అంతేకాకుండా ఆయా ప్రాంగణంలో కళ్యాణోత్సవం తదనంతరం స్వామివారి అన్నదాన
కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సాయంకాలం గ్రామోత్సవం కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది. కావున పై కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ రామనామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ మన యొక్క కష్టాన్ని తీర్చగల దైవం ఏదైనా ఉంది అంటే దైవం మానసరూపేణ ఈ దశావతారంలో కూడా శ్రీరాముడు మాత్రమే శ్రీరామావతారం మాత్రమే మనుష్యాలకు తెలిసి మనిషి ఏ విధంగా కష్ట నష్టాలకు భరిస్తాడో అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆ రాముడు అనుభవించి మనకు జన్మ సార్థం అయ్యే విధంగా రాముడు ఏ విధంగా మనిషి ధర్మాన్ని అనుసరించాలి, అన్నదమ్ములతో ఏ విధంగా ఉండాలి, భార్యపైన నడవడికి ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, కలిసలు ఏ విధంగా గౌరవించాలి, అనుబంధాలేమి బంధాలేమి అని ప్రతి ఒక్కటి కూడా ఆ రాముడిని మనం చూస్తూ మన కుటుంబాన్ని పెంపొందించుకున్నట్లయితే అన్ని కుటుంబాలు రామమయమై సత్సంతానంతో సత్సంబంధాలతో విరాజిల్లి దేశమంతా కూడా రామమయమవుతుంది. నేడున దేశమంతా కూడా రామనామంతో మారుమోగుతున్నది. కావున అందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామికి కృపకు పాత్ర కావాలని ఆశిస్తూ జై రామ్ జై రామ్ జై జై రామ్ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్